ఉన్నాయా లేదా? నువ్వు లోకాన్ని వదిలిన ఆజ్ఞను పాటిస్తే కానీ నేను నిన్ను ప్రేమించినాడు. మీరు రాసి పెట్టుకోండి. మీరు ఏమనుకుంటే అనుకోండి. ఈ దేవుడిని ఎలా అర్థం చేసుకుంటారో అర్థం చేసుకోండి. నువ్వు ఇంచు లోకంతో కలిసిన దేవుడు అన్నాడు, నిమిషం కూడా నీతో ఉండను రా అని చెప్పాడు అంతే. క్షమించడంలో షరతులు లేవేమో కానీ, కృప చూపించడంలో షరతులు లేవేమో కానీ, ప్రేమించడంలో మాత్రం దేవుడు అన్నాడు కండిషన్స్ అప్లై అవుతాయి. ఏం కండిషన్స్ అప్లై అవుతాయి ప్రభు అంటే, నా కమాండ్స్ నువ్వు పాటించి, నీ థాట్స్, నీ చిత్తవృత్తి మార్చుకొని, లోకాన్ని నువ్వు ద్వేషించి నాకు దగ్గరగా ఉంటే కానీ నేను వచ్చి నీతో నేను నివాసం చేయను అన్నాడు అంతే. దేవుడు మనతో నివాసం చేయకపోతే మీరు గమనించండి, మనం ఎలా జీవించాలో మనకు అర్థం కాదు. దేవుడు మనతో నివాసం చేయాలంటే ఆయన ఆజ్ఞ పాటించాలి. ఆ వచనంలో అందే మనం దేవుడిని ప్రేమించాలి. మనం ఎప్పుడైతే దేవుడిని ప్రేమిస్తామో దేవుడు చెప్పండి మనల్ని ప్రేమిస్తాడట. మనం ఎప్పుడైతే దేవుడిని ప్రేమిస్తామో ఆయన ఆజ్ఞలు